మంత్రి నారాయణ అర్ధరాత్రి రాజధానిలో పర్యటించారు. మంగళగిరి మండలం కురగల్లు సమీపంలో కొండవీటి వాగు పనులను పరిశీలించారు. కొండవీటి వాగు వరద నీరు దిగువకు పోయేందుకు విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారిని 50 మీటర్ల మేర తొలగిస్తున్నారు. ఈ పనులు దాదాపు 50% పూర్తయ్యాయి. సిఆర్డీఏ, ఏడీసీ అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి రహదారి గండి పనులు పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. రాజధానిపై విష ప్రచారం చేసే నాయకులు అమరావతికి వచ్చి చూసిన తర్వాతే మాట్లాడాలని హితవు పలికారు. ఆ యొక్క బ్రిడ్జి కింద 24 అడుగులు వాటర్ పోయేటట్టుగా ఫ్లో ఉండాలి. 24 అడుగులు లోతుకు ఉండాలి. 24 అడుగులు మట్టితో బూడుకోపోయింది. మట్టితో బూడుకోపోవటం వల్ల పైనుంచి వచ్చే కొండవాగు యాక్చువల్గా అటు నుంచి పోలేక అది రివర్స్ కొట్టింది. అయితే దాన్ని తీయడానికి అధికారులు యాక్చువల్గా వెంటలో వాటర్ తీయడానికి ట్రై చేశారు. 9 వెంటలలో 2 వెంటల్లో మాత్రమే కొద్దిగా వాటర్ ఎత్తుగా చేయగలిగారు. అయితే యాక్చువల్గా అలా కాదు, ఏదైతే రోడ్డు ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఒక 50 మీటర్లు కట్ చేసేయండి, వాటర్ ఫ్లో పోతుందని చెప్పాను. కాబట్టి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఏ నాయకులైనా, కొంత నాయకులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చి చూడండి, వచ్చి చూసి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎవరికైనా వచ్చి కంటితో వచ్చి చూస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడో కూర్చొని మాట్లాడితే కాదు. మీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పినా, ఏం చేసినా 3 సంవత్సరాలు అమరావతి పూర్తవుతుంది.